శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను మనము చెప్పుకుంటూ ఉన్నామండి. అందులో భాగంగా సత్రములు అనేటువంటి అంశములోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. మాస్టారు చెబుతూ ఉన్నారు, నైమిసారణ్యము విష్ణు క్షేత్రమని పేర్కొనబడినది. విష్ణువు కాలస్వరూపుడై ఋషుల మనస్సుల అందు వసించుననియు, అందు సౌనకాది మహామునులు హరిని చేరుటకు 1000 సంవత్సరముల అనుష్ఠాన కాలముగా గల సత్రయాగము చేయుచుండురనియు తెలుపబడినది. సత్రము అను పదమునకు సజ్జనులు చేరునట్టిది సందర్భము అని అర్థము. సత్రము అంటే అండి మనం కూడా వాడుతుంటాం. ఫలానా ధర్మసత్రం ఉంది. పూర్వకాలంలో ఎక్కువగా సత్రాలు ఉండేవండి. మాస్టర్ ఏం చెప్తూ ఉన్నారంటే, సత్రము అను పదమునకు సజ్జనులు చేరునట్టి సందర్భము అని అర్థము. ఈ ప్రయోజనమునకు నిర్మింపబడు శాలలను కూడా సత్రములందరూ. కనుక సజ్జనులు చేరినట్టి సందర్భము, తత్సంబంధమైన ప్రయోజనం కోసం నిర్మించే ఆ శాలలను కూడా సత్రాలంటారటండి. ధర్మసత్రములు మొదలగు పదములు దాని నుండి పుట్టినవే. కొంతకాలమునకు వానికి కూటములని పేరు కూడా వచ్చింది. కూటములనే పేరు కూడా వచ్చిందటండి. దీనికే మనం వినుంటాం. చిత్రకూటము, శివకూటము, రామానుజ కూటము మొన్నగు పదములను నేటికి మనము వినుచున్నాము. కనుక సత్రయాగం చేయటానికి సిద్ధమయ్యారండి. సౌనకాది మహామునులు హరిని చేరుటకు, శ్రీ మహావిష్ణువుని చేరుటకు సత్రయాగం చేయటానికి సిద్ధపడ్డారు. ఆ తర్వాత 41వ పద్యం నుండి 51వ పద్యం వరకు ఋషులు చేసిన పరిప్రశ్నము వర్ణింపబడింది. ఆ సౌనకాది మునీంద్రులు వినయశీలుడు, విజ్ఞాన విశేషం చేత వేదాలను పురాణాలను పండించుకున్నవాడు, శ్రీమన్నారాయణుని సద్గుణ సమూహాన్ని సంకీర్తించేవాడు, అనంతమైన కారుణ్యంతో నిండినవాడు అయిన సూతుణ్ణి ఆలోకించి ఈ విధంగా అన్నారు. అక్కడికి చేరిన మహామునులందరూ, సౌనకాది మహామునులందరూ కూడా సూతుణ్ణి పరిప్రశ్నం చేస్తూ ఉన్నారటండి. ఆయన్ని అడుగుతూ ఉన్నారు, ఓ జ్ఞానస్వరూప, నీవు మొదటి నిండుయు ఇతిహాసములను, పురాణములను, ధర్మశాస్త్రములను ప్రవచనం చేయుచున్నావు. మనకు ఏ పురాణం చదువుకున్నా సూతుడు సౌనకాది మహామునులకు వివరిస్తూ ఉన్నాడు అని ఉంటుందండి. కనుక వాళ్ళు ఏం చెబుతూ ఉన్నారు, అయ్యా నువ్వు అన్నీ చక్కగా చదువుకున్న వాడివయ్యా, ప్రవచనం చేసేటువంటి వాడివి, అధ్యయనం చేసినటువంటి వాడివి, జ్ఞానస్వరూపుడివి. వేదవ్యాసుడు మొదలగు మునులు పొందిన దర్శనములన్నీయు వారి దయవలన నీవును పొందితివి. గురువులు ప్రియ శిష్యులకు పరమరహస్యములు తెలియ పలుకుతురు. మానవులకు స్థిరముగా శుభమునిచ్చు దానిని మాకు బోధించుము. అయ్యా, మానవులకు ఏదైతే స్థిరంగా శుభాన్నిస్తుందో దాన్ని మాకు చెప్పవయ్యా అని అడుగుతూ ఉన్నారు. వయస్సున అనుభవము కలిగిన వాడవు, గ్రంథముల పరమార్థములను దర్శించిన వాడవు, పెద్దల సాంగత్యము చేసి వినదగిన రహస్యములను వింటివి. మోక్ష విద్య కావాలనుకున్న వాడికి కావలసిన లక్షణాలండి ఇవి. మోక్ష విద్యను ఉపాసించదలుచుకున్న వాడి లక్షణాలన్నీ కూడా చెబుతూ ఉన్నారు. అవి సూతుల్లో ఉన్నాయి. ఏమని చెబుతూ ఉన్నారు, ఎందుకు అడుగుతున్నామయ్యా మేమంటే, కలియుగంలో మానవులు సోమరులు, రోగగ్రస్తులు అయి ఉంటారు. కలియుగంలో మానవులు ఎట్లా ఉంటారు అనేటువంటిది ఇక్కడ పోతన గారు చాలా గొప్పగా వర్ణించారండి. ఆయన తపన చెందాడు పాపం. అయ్యో కలియుగము, ఆ కలియుగంలో మానవులు ఇట్లా ఉంటారు, వీళ్ళకి తరుణోపాయం ఏమిటి, వీళ్ళు చక్కగా మంచి మార్గంలోకి రావాలి అని పోతన గారు తపించారండి. వ్యాస మహర్షి తపించారు, పోతన గారు తపించారు. కనుక ఈ సౌనకాది మహామునులు సూతుడిని అడుగుతూ ఉన్నారు, కలియుగంలో మానవులు తపించే ఉపాయం చెప్పవయ్యా అనంటూ, అలసులు, మందబుద్ధియుతులు, అల్పతరాయువులు, ఉగ్రరోగ సంకలితులు, మందభాగ్యులు, సుకర్మములెవ్వియు చేయజాలరి కలియుగమునందలి మానవులు. కావున ఎయ్యది సర్వసౌఖ్యమై అలవడు, నేమిటెం బొడము ఆత్మకు శాంతి, మునీంద్ర చెప్పవే. మునీంద్ర,
ఈ కలియుగంలోని మానవులందరూ సోమరిపోతులు, మందబుద్ధులు, మందభాగ్యులు అంటే అదృష్టం కలిసిన అన్నటువంటి వాళ్ళు మనం చూస్తూ ఉన్నామండి. ఇటువంటి వాళ్ళందరినీ మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. అల్పాయుష్కులు, నానా విధములైన భయంకర వ్యాధులు వాళ్ళని పట్టి పీడిస్తూ ఉన్నాయి. వాళ్ళు సత్కార్యములేవి చేయటానికి అసమర్థులవుతూ ఉన్నారు. అందువల్ల ఏది వారి ఆత్మలకు శాంతిని ప్రసాదిస్తుందో అటువంటి మార్గాన్ని అనుగ్రహించు అని సౌనకాది మహామునులు సూతుణ్ణి అడుగుతూ ఉన్నారండి. మాస్టారు ఇక్కడ మంచి పదం వాడారు. సూతుణ్ణి ప్రశ్నిస్తున్నారు అని అనలేదండి, సూతుణ్ణి పరిప్రశ్నం చేశారట. పరిప్రశ్నం అంటే ఏంటండి? ప్రశ్నకి పరిప్రశ్నకి తేడా ఏంటంటే భగవద్గీతలో చెప్పారు మనకి. వినయంతో అడిగేటువంటి ప్రశ్న, సౌజన్యంతో అడిగేటువంటి ప్రశ్న, జ్ఞాన సంబంధంగా తెలుసుకోవాలని అడిగేటువంటి ప్రశ్న, ఒక పెద్దలు మహానుభావులు కనిపించినప్పుడు వారికి నమస్కరించి అడిగేటువంటి ప్రశ్న, భగవత్ సంబంధమైనటువంటి విషయాన్ని తెలుసుకోవాలని జిజ్ఞాసతో అడిగేటువంటి ప్రశ్న, దాన్ని పరిప్రశ్న అంటారండి. కనుక మాస్టర్ ఏమంటూ ఉన్నారు? సౌనకాది మహామునులు సూతుణ్ణి పరిప్రశ్నం చేశారు. అయా, కలియుగంలో మానవులు సోమరులై ఉంటారు, రోగగ్రస్తులై ఉంటారు. దూరదృష్టి, బుద్ధిబలము, ఆయుర్దాయము తగ్గుతూ ఉంటుంది. సత్కర్మలను చేసే సామర్థ్యం ఉండదు. కనుక సుఖమార్గమున అలవడునది, శాంతినిచ్చునది అగు సాధనమును బోధింపుము. మరియు శ్రీకృష్ణుడనగా దేవకీ వసుదేవులకు జన్మించినది పరబ్రహ్మమని మేము నమ్ముచూ ఉన్నాము. శ్రీకృష్ణుడు ఏదో మానవ దేహంతో ఉన్నాడు కాబట్టి మానవుడని మేము అనుకోవట్లేదయ్యా, పరబ్రహ్మం, ఆయన సాక్షాత్తు పరబ్రహ్మము అని మేము నమ్ముచున్నాము. వాని కథలు వినుటకు బుద్ధిపూర్వకముగా ఇష్టపడుచూ ఉన్నాము. ఆ కథలు కలిదోషమును హరించి ఆత్మశాంతి నొసగునని మా విశ్వాసము. రసము గ్రహించు దృష్టిలో వినువారికి కృష్ణ కథలు పదమునకు మధురములు. కృష్ణ కథలంటే సామాన్యమండి, అత్యంత మాధుర్యమైనటువంటివి. ఆ మాధుర్యానుభూతి వలన బహుజన్మల పాపముల తాపము శమించును. కృష్ణుడు కపటమున మానవాకృతిగా జన్మించెను. కపటమున మానవాకృతిగా జన్మించినంటే అర్థం ఏంటంటే అండి, ఆయన ఎవరు? పరబ్రహ్మము. ఏదో మానవ రూపంలో కనిపిస్తూ ఉన్నాడు, మానవ రూపంలో తిరుగాడుతూ ఉన్నాడు. అతని తత్వము అంతుపట్టదు. సముద్రము దాటగోరు వారికి నావ నడుపువాడు దిక్కైనట్లు కలిదోషము దాటగోరిన మాకు నీవు దిక్కు. ధర్మమును భరించి రక్షించిన లీలాకృత అయిన కృష్ణుని వృత్తాంతము చెప్పుము అని సౌనకాది మహామునులు సూతుడిని అడుగుతూ ఉన్నారండి. ఈ సంప్రశ్నమును సూతుడు తన గురువగు వ్యాసుని స్మరించి నమస్కరించి నారాయణునకు నరునకు భారతికిని మ్రొక్కి వివరింపనారంభించుట. 54వ పద్యం నుండి 57వ పద్యం వరకు ఈ సూత మహర్షి భగవంతుడికి మ్రొక్కి ఆయన ప్రారంభిస్తూ ఉన్నాడండి. కనుక ఒక పనిని ఎట్లా ప్రారంభించాలి మనకి తెలియచేస్తూ ఉన్నారు. ఇక్కడ పోతన గారు కూడా చక్కగా భగవత్ ప్రార్థన చేశారు, సూత మహర్షి కూడా చక్కగా భగవత్ ప్రార్థన చేస్తూ ఉన్నారండి. కనుక ఏ పనిని ప్రారంభించాలన్నా భగవత్ ప్రార్థన చేసుకోవాలి. మనం రోజు చదివే భాగవతం అయినప్పటికీ శ్రీకృష్ణుడికి నమస్కారం చేసుకోవాలి, మనం వ్యాస మహర్షికి నమస్కారం చేసుకోవాలి, పోతన మహానుభావునికి నమస్కారం చేసుకోవాలి, మాస్టార్కి నమస్కారం చేసుకోవాలి. అట్లా నమస్కారం చేసుకొని ప్రారంభించాలండి. ఒకనాడు సుఖయోగి సమదృష్టి కలిగి సకల కర్మలు విమోచనమందిన స్థితిలో సన్యాసి అయి ఒంటరిగా పోవుచుండెను. వానిపై ప్రేమతో వ్యాసుడు వెంటబడి ఓహో కుమారా అని కేకలు పెట్టెను. ఆ కేకలు ప్రతిధ్వనించి వృక్షములు మొదలుగా సర్వజీవులు తన్మయములయ్యెను. సుఖమహర్షి సమాధి స్థితిలో ఉన్నాడు, ఒంటరిగా పోతూ ఉన్నాడు, సన్యాసి అయి ఉన్నాడు, కర్మలు విమోచనమందిన స్థితిలో ఉన్నాడు. ఏమి పట్టట్లా ఆయనకి. ఎందుకని?
కేవలము భగవద్ధ్యానము, భగవద్ స్మరణమే రెండోటువంటి లేనటువంటి వాడు కనుక అట్లా పోతూ ఉన్నాడు. ఆయన వెనకాల వ్యాసుడు వెంటబడిపోతూ ఉన్నట్టండి. నాయనా కుమారా కుమారా అని పిలుస్తూ ఉన్నాడు వ్యాస మహర్షి. అట్లా పిలుస్తూ ఉంటేట ఆ అరణ్య వంటి ప్రదేశంలో ఉన్నటువంటి వృక్షాలు అవి కూడా అటండి ఈయన కుమారా కుమారా అంటుంటే అవి కూడా లేదు, కుమారా కుమారా అని అంటున్నట్లుగా ప్రతిధ్వని జరుగుతోందటండి. ఆ కేకలు ప్రతిధ్వనించి వృక్షములు మొదలుగా గల సర్వజీవులు తన్మయములయ్యను. ఎందుకట్లా ప్రతిధ్వని వస్తోందంటే గనక ఆ వృక్షములు లేదా మిగతా జీవులు ఉంటాయి కదండి, పశుపక్షాదులు, ఇవన్నీ తన్మయాలయ్యాయట. ఇచ్చట వ్యాసుని కంఠధ్వని వలన వ్యాసమయములగుటయు, సుఖయోగినుద్దేశించుట వలన సుఖమయములగుటయు ఏకకాలమున సిద్ధించినది. ఇక్కడ కంఠధ్వని ఎవరిది? పిలుస్తోంది ఎవరు? వ్యాస మహర్షి. అందువల్ల ఆ పరిసరమంతా కూడా వ్యాసమయమైంది. ఎవరిని ఉద్దేశించి పిలుస్తూ ఉన్నాడు? సుఖయోగిని ఉద్దేశించి పిలుస్తూ ఉన్నాడు. అందువల్ల ఆ పరిసరమంతా కూడా సుఖమయము అయింది. ఈ రెండు ఏకకాలంలో సిద్ధించినాయి. అంటే ఆ పరిసరమంతా వ్యాసమయమైంది, సుఖమయము అయింది. వ్యాస సుకుల ఐక్య దర్శనమే భాగవతమందలి తన్మయీకరణమని భావము. ఇదిగో మాస్టర్ మనకి స్పష్టం చేస్తూ ఉన్నారండి. ఈ వ్యాస మహర్షి, సుఖ మహర్షి వీళ్ళ ఐక్య దర్శనము అదే భాగవతమందలి తన్మయీకరణమని భావము. భాగవతము చక్కగా మనం గనక హృదయానికి పట్టించుకుంటే మనలో కూడా తన్మయత్వం వస్తుందండి. తన్మయత్వం వచ్చిందంటే అర్థం ఏమిటంటే వ్యాస శుకుల ఐక్య దర్శనము అని అర్థంట. రచనలో లాలిత్యము వ్యాసునిది. భాగవత రచనలో లాలిత్యం ఉంటుంది, అది వ్యాసుడిది. ప్రపంచమున సామగాన లక్షణము సుకునిది. సామగాన లక్షణము సుఖమహర్షిదటండి. ఈ రెండును ప్రణవోపాసనకు అంగములై భాగవత ధర్మమును ప్రతిపాదించును. ప్రణవోపాసనకు ఈ రెండు అంగములు, తద్వారా భాగవత ధర్మము ప్రతిపాదించబడింది. అట్టి వ్యాస శుకులకు నమస్కారము. అట్లాంటి వ్యాసాలు సుఖమహర్షికి నమస్కారము అని అంటూ ఉన్నారు మాస్టర్. ఇందు శుకుడు సన్యాస స్థితి చెందగా వ్యాసుడు వాని వెంటబడెను. అంతే కదండి, శుకుడు సన్యాస స్థితిలో ఉన్నాడు. ఆయనకి ఇంకా సన్యాస స్థితి అంటే ఏంటండి? వాళ్ళకి ఇంకా పరబ్రహ్మమే, ఇంకేది అవసరం లేదు. వాని మార్గమును అనుసరించుటకు చమత్కారం ఇది. వ్యాసుడు ఏం చేస్తూ ఉన్నాడు? అతని వెంటబడుతూ ఉన్నాడు. అంటే వెంటబడుతూ ఉన్నాడంటే ఆయన మార్గాన్ని అనుసరిస్తూ ఉన్నాడు. వ్యాసుని కొడుకండి శుకుడు, దానికి కొడుకు మార్గాన్ని తండ్రి గారు అనుసరిస్తూ ఉన్నారట. ఇచ్చట తండ్రి కొడుకులు, గురు శిష్యులు అను సంబంధములు జారిపోయినవి. వ్యాసుడు ఉపదేశించిన భాగవతమున శుకుడు సిద్ధుడయ్యను. వ్యాసమహర్షి శుకునకు భాగవతాన్ని ఉపదేశిస్తాడు. దానికి సుఖమహర్షి సిద్ధుడయ్యాడండి. ఆ భాగవతాన్ని చక్కగా అందుకున్నటువంటి సుఖమహర్షి సిద్ధుడయ్యాడు. వ్యాసుడు ప్రేమ కొరకు కొడుకు వెంటబడెను. ఇందలి ప్రేమ తండ్రి కొడుకుల సంబంధము ఆధ్యాత్మిక ధర్మములే కాని లౌకికములు కావు. శుకుడు సమాధి స్థితి యందుండుట వలన వాని యందు దైవము మేల్కొని ఉన్నాడు. శుకుడు సమాధి స్థితి యందు ఉన్నాడు. మనం చెప్పుకున్నాం కదండి, ఏ స్థితిలో వెళుతూ ఉన్నాడు శుకుడు అంటే సన్యాసి అయి ఉన్నాడు, కర్మలు విమోచనమందిన స్థితిలో ఉన్నాడు, ఒంటరిగా పోతూ ఉన్నాడు, సమాధి స్థితిలో ఉన్నాడు. అందువల్ల ఏమైంది? అతని యందు దైవము మేల్కొనెను అని అంటూ ఉన్నారు. అతని నామమున కేక పెట్టుట వలన ఆ దైవమే ఆ కేకనందుకొనినాడు. వ్యాసమహర్షి ఎవరిని పిలుస్తూ ఉన్నాడు? సుఖమహర్షిని పిలుస్తూ ఉన్నాడు. నాయనా కుమారా కుమారా, నాయనా సుఖ సుఖ అని పిలుస్తూ ఉన్నాడండి. అందువల్ల సుఖమహర్షి నామాన్ని కేక పెట్టడం వల్ల ఆయనలో ఉన్నవాడెవరు? సంపూర్ణంగా దైవమే మేల్కొని ఉన్నాడు ఆ సుఖమహర్షి వల్ల. అందువల్ల ఆ దైవమే ఆ కేకనందుకున్నట్టండి. ఆ దైవము కేకనందుకోవటం వలన చెట్లు మొదలగునవి ప్రతిధ్వని రూపమున దైవ ప్రజ్ఞయందు మేల్కొనినవి. మామూలుగా చెట్లు వాటికేమి చలనం ఉండదు,
వాటికేమీ స్పందన ఉండదు ఇట్లా అనుకుంటాం కదండి మనం. కానీ అవట ప్రతిధ్వనిని ఇచ్చినయిట. నాయనా సుఖ సుఖ సుఖ, కుమార కుమార అని పిలుస్తుంటే అవి కూడా కుమార కుమార సుఖ సుఖ అని ప్రతిధ్వనిగా ప్రతిస్పందించినయటండి. ఎందుకు ప్రతిస్పందించినవి అనంటే గనక చెట్లు మొదలగునవి ప్రతిధ్వని రూపమున దైవ ప్రజ్ఞయందు మేల్కొనినవి. పరమప్రేమ రూపమైన గొంతెత్తి సంకీర్తనము చేయు హృద్గీత విద్య వలన పరిశీలములన్నీ దైవతత్వముచే ప్రభావితములగును. చూడండి ఎంత ఇంపార్టెంట్ పాయింట్ అండి మాస్టర్ చెప్తూ ఉన్నారు. పరమప్రేమ రూపమున గొంతెత్తి సంకీర్తనము చేయు హృద్గీత విద్య వలన, మనం చాలా చక్కగా ప్రేమగా గొంతెత్తి సంకీర్తనం చేస్తే, అంటే ఇంట్లో మనం, అంటే ఇది ఏదో స్టేజ్ మీదే అక్కర్లేదండి, మనం ఇంట్లో అయినా సరే, ఒక సత్సంగంలో అయినా సరే, మనం ఒక్కళ్ళము ఉన్నా సరే, లేదా ఇంట్లో నలుగురం కలిసి అయినా సరే, లేదా చక్కగా అందరం కలిసి మన సత్సంగం చేసుకున్నా సరే, చక్కగా భక్తితో మనము గనక భగవన్ నామము చేసుకుంటే దానివల్లనటండి పరిసరములన్నీ దైవతత్వముచే ప్రభావితమగును. ఆ పరిసరాలన్నీ కూడా ప్రభావితమైతాయండి. అందువల్ల రోజు కాసేపు ఇంట్లో నామం చేసుకుంటే మనం భక్తితో ఆ పరిసరాలు, మన ఇంటి పరిసరాలు, ఆ చుట్టుపక్కల పరిసరాలు కూడా, అంటే కేవలం మన ఇల్లే కాదు, ఆ చుట్టుపక్కల పరిసరాలన్నీ కూడా దానివల్ల ప్రభావితమవుతాయి. కనుక వ్యాస మహర్షి శుకుడిని పిలుస్తూ ఉన్నాడు. సుఖ మహర్షి అంటే పూర్తిగా దైవత్వము నిండినటువంటి వాడు. అతని పేరుని పిలిచేసరికి ఆ దైవమే మేల్కొన్నట్ట, దైవమే ప్రతిస్పందించట. ఆ దైవం అంటే ప్రకృతి, ఆ ప్రకృతి రూపంలో ఉన్నటువంటి దైవం, ఆ వృక్షములు, పశుపక్షాదులు, కనుక ఆ పరిసరాలు అవన్నీ కూడా ప్రతిధ్వనిని తెలిపినాయి. దైవత్వముచే ప్రభావితములగును. నాదము లేని ధ్యానాదులకు బాహ్య వస్తువులను ప్రభావితము చేయు శక్తి లేదు. కనుక ఇక్కడ సంకీర్తన యొక్క ఇంపార్టెన్స్ కూడా మాస్టర్ చెప్తూ ఉన్నారండి. కనుక సత్రములు అనేటువంటి అంశమును పూర్తి చేసుకున్నాం. వ్యాసుడు శుకుడు అనేటువంటి అంశంను కూడా పూర్తి చేసుకున్నాం మనం. ఆ తర్వాత రేపటి రోజు మనము భారతీయ సంప్రదాయము అనేటువంటి అంశంలోకి ప్రవేశిస్తాము అండి అని తెలియచేసుకుంటూ స్వస్తి వాసుదేవ.